అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ ఎగ్జామ్ అనేది మే 4వ తేదీన జరుగుతుంది. ఈ మే 4వ తేదీన జరిగే నీట్ ఎగ్జామ్ నిజంగా విద్యార్థులకు ఒక పరీక్ష అని చెప్పొచ్చు. 2:30 గంటల ముందుగానే రిపోర్టింగ్ టైం అని చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పరీక్షకు 1:30 గంటల తర్వాత అనుమతికి నో. ఫుల్ షర్టు, జీన్సు, షూసు, చెవి రింగులు లాంటివి ధరిస్తే అనుమతి లేదు. ఏప్రిల్ 26న సిటీ ఇంటిమేషన్ స్లిప్పు, మే 1న అడ్మిట్ కార్డు, మే 4న ప్రవేశ పరీక్ష అని చెప్పడం అయితే జరిగింది. సో తెలంగాణ నుంచి 80,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి 65,000 అప్లికేషన్స్ వచ్చినట్టు సమాచారం. సో ఏది ఏమైనా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సులైతే ప్రవేశ పరీక్షలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. నీట్ ఒక్కటే పెన్ను పేపర్ విధానంలో రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. సో అభ్యర్థి ఏ కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందో సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఈ నెల 26న విడుదల చేస్తారు. మే 1న అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ చేస్తారు. సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి మీరు ఈ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ కానీ అడ్మిట్ కార్డ్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. నీట్ పరీక్ష మే 4వ తేదీన రాష్ట్రంలోని 24 నగరాల్లో జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా విద్యార్థులు 2:30 గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు రిపోర్టింగ్ టైమ్గా ఎన్టీఏ నిర్ణయించింది. 1:30 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. సో నెక్స్ట్ అలాగే పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టేషనరీ, ఆభరణాలు తదితరాలను అనుమతి లేదు. ఆభరణాలు అయితే రింగులు, బ్రేస్లెట్లు, చెవి రింగులు, ముక్కు రింగులు, గొలుసులు, పెండెంట్లు, బ్యాడ్జీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైస్లు తేవడం పూర్తిగా నిషేధం అని చెప్తున్నారు. పెన్సిల్, జామెట్రీ బాక్స్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, లాంగ్ టేబుల్ వంటి వాటితో పాటు హ్యాండ్ బ్యాగులు, వ్యాలెట్లు, బెల్టులు, క్యాప్లు, వాచ్లు నిషేధ జాబితాలో ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సో ఇవన్నీ కూడా క్యారీ చేయకుండా జాగ్రత్త పడండి. నెక్స్ట్ అలాగే నీట్గా డ్రెస్ కోడ్ అన్నారు. నీట్ ఎగ్జామ్కు నీట్గా డ్రెస్ కోడ్ అనమాట. అలాగే పురుషులకు అనుమతించే దుస్తులు లైట్ కలర్ హాఫ్ స్లీవ్ షర్ట్ లేదా టీ షర్ట్, సాదా ప్యాంట్లు. నిషేధిత దుస్తులు ఫుల్ స్లీవ్ షర్టు, జిప్పులు, పెద్ద బటన్లు, లేయర్స్ ఉన్న దుస్తులు, కుర్తా పైజామా, ట్రాక్ ప్యాంట్లు, షర్ట్లు అనమాట. నెక్స్ట్ మహిళలకు అనుమతించే దుస్తులు అయితే లైట్ కలర్ హాఫ్ స్లీవ్ టాప్లు లేదా షర్ట్, సాదా సల్వార్ లేదా ట్రౌజర్లు. ఇవి మహిళలకు అనుమతించే దుస్తులు. నిషేధిత దుస్తులు ఎంబ్రాయిడరీ, ప్రిల్స్, లేయర్స్ ఉన్న దుస్తులు, జీన్స్లో కూడా పెద్ద జిప్పులు లేదా డిజైన్ ఉన్నవి, లెగ్గింగ్స్ లేదా ప్లాజో ప్యాంట్లు, స్కార్ప్ అనేవి అనుమతించరు. ఆభరణాల్లో అయితే ఎలాంటి ఆభరణాలు మెటాలిక్ కావచ్చు, నాన్ మెటాలిక్ కావచ్చు అనుమతించరు. అలాగే స్లిప్పర్స్ విషయంలో పాదరక్షాలు స్లిప్పర్ లేదా ఓపెన్ శాండిల్స్ మాత్రమే అనుమతిస్తారు. హై హీల్స్, షూలు పూర్తిగా నిషిద్ధం. అలాగే మతపరమైనటువంటి దుస్తుల్లో కూడా ఇక్కడ రిస్క్ అనేది ఉంది. మతపరమైన లేదా సంప్రదాయ దుస్తులు టార్పన్, హిజాబ్, బుర్కా ధరించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. వాళ్ళు పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 12:30 కల్లా రావాలి. తద్వారా భద్రతా తనిఖీలు నిర్దేశిత సమయానికి పూర్తయి ఎగ్జామ్ హాల్లోకి అయితే అలౌ చేస్తారనమాట. ఇది నీట్ ఎగ్జామ్కి సంబంధించి ముందుగానే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకునే సమయం, అలాగే హాల్ టికెట్ కావచ్చు, సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ కానీ తెలుసుకునే ప్రాసెస్ అనమాట. నిజంగా ఇదంతా చూస్తుంటే నీట్ నిజంగానే విద్యార్థులకు ఒక పరీక్ష అని తెలుస్తుంది. ఏదేమైనా ఇది నీట్ ఎగ్జామ్ మీద ఉన్న అప్డేట్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.